ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 16వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. బైబిల్లో యథార్థవంతుడంటే మనకు బాగా గుర్తొచ్చే వ్యక్తి యోబు. యోబుని బట్టి దేవుడు సాక్ష్యమిస్తాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడని. తన జీవితంలో యోబు సమస్తము కోల్పోయాడు. కుమార్తెలు చనిపోయారు, స్నేహితులు విడిచిపెట్టారు, తనకున్న ఆస్తంతా కోల్పోయాడు. భార్య దూషించింది, శరీరమంతా రోగముతో గాయములతో నిండి ఉంది. అయినప్పటికీ దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టలేదు. తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఎక్కడ చెడు మార్గంలో నడవలేదు. క్లిష్టమైన పరిస్థితిలో కూడా యథార్థవంతుడిగా యోబు ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టే యోబు మొదట ఉన్న స్థితి కంటే రెండంతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా మనకున్న సమస్యలు, కష్టాలు పోయి రెండంతల ఆశీర్వాదం రావాలంటే యోబు వంటి యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి యథార్థముగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.